ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాస లక్ష్మీపురంలో దివ్యల మాధురికి కారు ప్రమాదం జరిగింది. మాధురి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. లక్ష్మీపురం టోల్ ప్లాజా దగ్గర ఆగి ఉన్న కారును మాధురి కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో మాధురి తలకు గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రమాదం కాదని, తానే ఆగి ఉన్న కారును ఢీకొట్టానని, తనకు వైద్యులు చికిత్స అందించవద్దని మాధురి వైద్యులను కోరారు. హైవే మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అంతే. అంతకు మించి నేను ఎక్కడ స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకుని నాకు ఎవరు యాక్సిడెంట్ చేయలేదు. నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను. గత 3 రోజులుగా నా మీద సూసైడ్ వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్కి నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను నేను చేసిన ఎలిగేషన్స్ వల్ల. నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడు వాణి అవుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే చట్టబరి మీద చర్యలు దువ్వాడు వాణి మీద తీసుకోవాలని నేను మీడియా అందరికీ కోరుకుంటున్నాను. సరే నేనే రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాస లక్ష్మీపురంలో దివ్యల మాధురికి కారు ప్రమాదం జరిగింది. మాధురి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. లక్ష్మీపురం టోల్ ప్లాజా దగ్గర ఆగి ఉన్న కారును మాధురి కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో మాధురి తలకు గాయాలవటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రమాదం కాదని, తానే ఆగి ఉన్న కారును ఢీకొట్టారని, తనకు వైద్యులు చికిత్స అందించవద్దని మాధురి వైద్యులను కోరారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి రాము అందిస్తారు. రాము, చెప్పండి. దివ్యల మాధురికి కారు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆగి ఉన్న కారును నేనే ఢీకొట్టాను, నాకు చనిపోవాలని చెప్తూ ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు సంబంధించిన కుటుంబ కలహాలకు ప్రధానంగా చెప్పుకుంటే మాధురి పేరైతే వచ్చింది. అయితే ఈ సందర్భంలో మాధురి కూడా మీడియా ముందు రావడం చెప్పడం జరిగింది. అయితే తన పరువు, తన కుటుంబ పరువు తీస్తున్నారని, తనకు 3 పిల్లలు ఉన్నారని, ఇంకా నేను బతికే పరిస్థితి లేనందువల్లనే తనకు తానుగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ పలాస వైపు వెళ్లడం అయితే జరిగింది. ఈ క్రమంలో మితిమీరిన వేగంతో ఆగి ఉన్న కారును ఢీకొట్టడంతో ఏదైతే మాధురి డ్రైవింగ్ చేస్తున్న కారు పల్టీలు కొట్టడం అయితే జరిగింది. అయితే అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పింది ప్రకారం చూసుకుంటే మరి ఇంకా కారు ఇంకంతకంటే స్పీడ్ వెళ్ళదు అన్న రీతిలో అయితే వెహికల్ దూసుకుపోతూ వెళ్తుంది హైవే మీదుగా. అయితే ఈ క్రమంలోనే ఆ టోల్ ప్లాజా సమీపంలో కారును ఢీకొట్టి యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో ఈ కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో మాధురి బయటపడ్డారు అనే విషయం అయితే తెలుస్తుంది. అయితే సంఘటన జరిగిన తర్వాత హైవే పెట్రోలియం పోలీసులు అయితే సంఘటనా స్థలానికి చేరుకొని మాధురిని దగ్గరలో ఉన్న పలాస ప్రభుత్వ హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. అయితే తరలించిన క్రమంలో అయితే మాధురి కూడా కాన్షియస్ లోనే ఉండడంతో తనకు ట్రీట్మెంట్ చేయొద్దని, నేను ఆత్మహత్య చేసుకోవాలనే వచ్చానని, తనను ఎవరు కూడా యాక్సిడెంట్ ఏమీ చేయలేదని చెప్పడం అయితే కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. అయితే వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నప్పుడు కూడా మాధురి అయితే నిరాకరిస్తుంది. నాకేమీ ట్రీట్మెంట్, నా పరువు పోయింది, అందువల్ల నేను చనిపోవాలనుకుంటున్నానైతే చెప్పడం జరిగింది. అయితే మాధురి ప్రయాణిస్తున్న కారు స్కోడా కంపెనీకి సంబంధించిన కారు. వెహికల్ నంబర్ కూడా మనం చూసుకుంటే AP 39 TF 3593 వెహికల్ గా మనం చెప్తున్నారు. అయితే కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న కారు కాబట్టి ప్రాణాపాయం లేదని మాత్రం అయితే స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 3 రోజులుగా శ్రీకాకుళం జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దువ్వాడ ఎమ్మెల్సీ సంబంధించిన కుటుంబ కలహాలు అనేది మరొక స్టేజ్ కి వెళ్ళిందని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు యాక్సిడెంట్ జరుగుతున్న ఈ పరిస్థితుల్లో దివ్యల మాధురి నేను ఆత్మహత్య చేసుకోవాలని చెప్పిన ఈ పరిస్థితుల్లో మనం చూసుకుంటే గతంలో మాధురి ఆత్మహత్య చేసుకోవాలని ఉంది అని చెప్పడంతో మాధురి నేను చేరదీశానని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు చెప్పాడు. అయితే ఈ క్రమంలో మరలా కూడా మాధురి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. బ్రాహ్మణి ఏదైనప్పటికీ
కూడా ఈ దువ్వాడ ఎమ్మెల్సీ సంబంధించి ఈ కుటుంబ కలహాలు అనేవి కంప్లీట్ గా ట్రాక్ అనేది మారుతుందని చెప్పుకోవచ్చు. రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితి ఉంది. నిన్న మీడియాతో మాట్లాడుతూ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గరే నేను ఆత్మహత్య చేసుకుంటాను, వాణి సమక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని మాధురి చెప్పడం, ఈ రోజు ఇప్పుడు మనం ఏదైతే పలాస టోల్ ప్లాజా అనేది దువ్వాడ శ్రీనివాసరావు ఇంటిని దాటి వెళ్ళవలసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస నివాసం ఉంటున్న గృహం కూడా హైవే మీదే ఉంటుంది. తన ఇల్లు దాటి పోవాలి. అయితే ఇల్లు నుంచి సుమారు మనం చూసుకుంటే ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళన అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ట్రీట్మెంట్ సంబంధించి అయితే మాధురి నిరాకరిస్తుంది. మరి వైద్యులు దీనిపై మరి ఎలా స్పందిస్తారో మనం చూడాలి. అయితే ఇప్పటికే ఏదైతే టెక్కలకు సంబంధించిన సిఐబి మరియు ఇతర సిబ్బంది కూడా హాస్పిటల్ కు చేరుకోవడం అయితే జరిగింది. మరి నెక్స్ట్ మాధురి స్టేట్మెంట్ ఏ విధంగా రికార్డ్ చేస్తారు, మరి తన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది కాబట్టి మరి తర్వాత దానికి ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారో ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బ్రాహ్మణి రాము చెప్పండి, తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందనేసి దివ్యల మాధురి చెప్తూ ఉన్నారు. అలాగే పోలీసులు దీనిపై ఏమంటున్నారు? తనపై ఏమైనా కేసు నమోదు చేశారా? తప్పకుండా బ్రాహ్మణి, ఏదైనా ఆత్మహత్య చేసుకోవడం అనేది నేరము. దానిపై కేసు అయితే నమోదు చేయడం అయితే జరుగుతుంది. కేసు నమోదు చేయడమే కాకుండా ఇప్పుడు మాధురికి కూడా రక్షణ అనేది కల్పించాలి. ఎందుకంటే తన ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది కాబట్టి పోలీసులు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా పోలీసులకు మధ్యన ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైనా సరే కేసు నమోదు అనేది జరుగుతుంది. ఈ క్రమంలో రక్షణ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే పలాస హాస్పిటల్ కి పోలీసులు కూడా చేరుకోవడం అయితే జరిగింది. బ్రాహ్మణి రాము అలాగే చెప్పండి, ఆగి ఉన్న కారుని వేగంగా వచ్చి దివ్యల మాధురి కారు ఢీకొట్టింది. అలాగే ముందు ఉన్న ఢీకొట్టిన కారులో ఎవరైనా ఉన్నారా? ఏమైనా ప్రమాదం జరిగిందంటారా? ఆ కారులో యాక్చువల్ గా పార్కింగ్ చేసి ఉందని చెప్తున్నారు. కారులో అయితే ఎవరు లేరని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఏదైతే స్పీడ్ గా వచ్చి కారు గుద్దడంతో ఏదైతే రోడ్డు మీద ఉన్న ఆగి ఉన్న కారు పక్కన ఉన్న పంట పొలాల్లోనూ కూడా వెళ్ళడం అయితే జరిగింది. మనం విజువల్స్ లో చూసుకుంటే క్లియర్ గా ఏదైతే దివ్వలి మాధురి ప్రయాణిస్తున్న స్కోడా కారు పల్టీ అయి ఉందంటే ఎంత తీవ్ర స్థాయిలో మాధురి కారు ఢీకొట్టిందో మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇందులో కూడా మనం చెప్పుకుంటే మాధురికి డ్రైవింగ్ కూడా వచ్చు. తను సెల్ఫ్ డ్రైవింగ్ తోనే ఎప్పుడు తిరుగుతున్న పరిస్థితి. సెల్ఫ్ డ్రైవింగ్ లో ఉండడం వల్ల కారులో ఇంక ఎవరు లేని క్రమంలో ఈ సంఘటన జరగడంతో అయితే ఆగి ఉన్న కారులో కూడా ఎవరు లేకపోవడంతో కొంత ప్రాణాపాయం అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రమాదం అనేది తను కావాలని చేశానని చెప్పడం మాత్రం ఒక కొసమెరుపు చెప్పుకోవచ్చు. అయితే ఆగి ఉన్న కారుని ఢీకొట్టారు కాబట్టి కొంచెం ప్రమాద స్థాయి అనేది తగ్గింది అనుకోవచ్చు. అదే ఏదో రన్నింగ్ లో ఉన్న ఒక లారీ ట్రక్ ను ఢీకొడితే పరిస్థితి ఇంకా వేరేలా ఉన్న పరిస్థితి కూడా మనకి వినిపిస్తుంది. బ్రాహ్మణి రాము అలాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాలు గత వారం రోజులుగా ఆల్రెడీ ఇష్యూ నడుస్తున్న క్రమంలో ఇలా చేసుకోవటం దేనికి కారణం అనొచ్చు, దేనికి దారి తీయొచ్చు అంటారు? గత 2 సంవత్సరాలుగా దువ్వాడ శ్రీనివాస సంబంధించి కుటుంబ కలహాలు అయితే జరుగుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే దువ్వాడ శ్రీనివాస తన సొంత ఇంటికి దూరం అయిన తర్వాత మాధురికి దగ్గర అవ్వడం జరిగింది. అయితే మాధురికి దగ్గరైన క్రమంలో ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేయనప్పటికీ కూడా మిగతా లావాదేవీలు కానీ ఇంకా ఇతర విషయాల కూడా మాధురి తన ఇంట్లో దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఉండి చూసుకోవడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే మనం చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ మాధురికి ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉందని మాకు సంకేతాలు అయితే రావడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది? నేను గత ఏడాది పాటు కూడా నేను దువ్వాడ సీనుతో సన్నిహితంగా ఉంటున్నాను, కానీ ఇప్పుడే ఎందుకు నా మీద ఈ నిందలు పెడుతున్నారు అనేసి బహిరంగంగానే చెప్పడం అయితే జరిగింది మాధురి. ఈ క్రమంలోనే తనకు 3 ఆడపిల్లలు ఉన్నారని, వాళ్ళ పరువు ఏం కావాలని కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మీడియాలో వచ్చిన ముఖ్యంగా చూసుకుంటే ట్రోల్స్ అనేవి విపరీతంగా గత 2 రోజులుగా మాధురికి సంబంధించిన ట్రోల్స్ అనేవి రావడంతో కొంత మనస్తాపన చెందిందని సన్నిహిత వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి. మీడియాతో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ విషయంపై కొంత సద్గమనం అవుతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు అని భావించిన మాధురికి సోషల్ మీడియా అవేర్నెస్ పెరగడంతో సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోల్స్ అనేది రావడం, మాధురిని కించపరిచేలాగా రావడము, అదే విధంగా మనం చూసుకుంటే పబ్లిక్ నుంచి వచ్చే
కామెంట్స్ కూడా కొంత మాధురి ఆత్మహత్యకు ప్రేరేపించామని అనుకోవచ్చు. గతంలో తను ఎందువల్ల ఆత్మహత్య చేసుకోవాల్సిందో ఆ పరిస్థితులు చెబుతూ మళ్ళీ అదే పరిస్థితి నాకు వచ్చింది. ఈ రోజు నేను అప్పటి రోడ్డు మీద ఏ విధంగా ఈ రోజు కూడా నా పరిస్థితి రోడ్డు మీదే వచ్చిందని కొంత మనస్తాపం చెందిందని వాళ్ళ సన్నిహిత వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే తన కారుని తీసుకొని అంటే దువ్వాడ శ్రీనివాస్ దగ్గరికి వస్తాను, నేను ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయానికి వస్తాను, వాణి నాకు సారీ చెప్పాలి, సారీ చెప్పకపోతే అక్కడే ఆత్మహత్య కూడా చేసుకుంటానని నిన్న ఏదైతే మాధురి మీడియాతో చెప్పడం జరిగింది. ఈ క్రమంలో దువ్వాడ శ్రీని ఇంటికే వెళ్తుంది అని ఒక కుటుంబ సభ్యులైతే అనుకున్న పరిస్థితి ఉంది. అయితే దువ్వాడ శ్రీను నివాసాన్ని దాటి ఇంకా ఒక 20 కిలోమీటర్ల దూరంలో యాక్సిడెంట్ చేయడంతో ఒక్కసారిగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి రాము, చెప్పండి, మాధురికి పిల్లలు కూడా ఉన్నారు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారా, ఏమంటున్నారు? కుటుంబ సభ్యులైతే ప్రస్తుతానికి మాధురి పిల్లలు అయితే వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళ అమ్మగారు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఎందుకంటే ముందు నుంచి కూడా ఏదైతే మాధురికి సంబంధించి పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ భర్త కానీ ఎవరు కూడా ఇంతవరకు మీడియాకి వచ్చే పరిస్థితే లేదు. అందువల్ల ఇప్పుడు మనం చూసుకుంటే గత 3 రోజులుగా జరుగుతున్న ఏడాది పాటు జరుగుతున్న ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా మాధురి సింగిల్ గానే ఫేస్ చేస్తున్న పరిస్థితి ఉంది. అందువల్ల కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా మాట్లాడడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఏ సమస్యనైనా తనే చూసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంత రచ్చ జరుగుతున్నా తన ఒంటరిగానే వస్తుంది కానీ రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది మనం కాంటాక్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి దువ్వాడ కార్యాలయం సంబంధించి కూడా కొంతమంది వ్యక్తులు చెప్పే పరిస్థితి ఏంటంటే మాకు కూడా ఇప్పుడే తెలిసింది, దానికోసం చూస్తున్నాము, అక్కడ సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా మేము ఫిర్యాదు చేశాము, పోలీసులు కూడా వెళ్తున్నారని దువ్వాడ ఎమ్మెల్సీ కార్యాలయం నుంచి కూడా సన్నిహితులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. బ్రాహ్మణి రాము, ఫైనల్ గా చెప్పండి, ఈ ఘటనపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారా, వారు ఏమైనా స్పందించారా? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మాట్లాడే పరిస్థితి లేదు కానీ వాళ్ళ సన్నిహితులు అంటే పిఏగా చెప్పుకున్న వ్యక్తి మాత్రం స్పందించారు. అంటే మీడియాతో స్పందించలేదు, ఆఫ్ ది రికార్డ్ మనతో మాట్లాడారు. మనతో మాట్లాడేటప్పుడు మాత్రము ఇదే విషయం చెప్పారు. కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది ఈ 3 రోజుల బట్టి కూడా. ఎందుకంటే తను సింగిల్ గా ఉండడంతో ఆత్మహత్య చేసుకుంటాను అనే చెప్పడం అయితే జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఈ విధంగా జరిగింది. అయితే ఈ విధంగా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు. జనరల్ గా యాక్సిడెంట్ జరిగిందని మొదటిసారిగా మేము అనుకున్నాము, లేదా ఎవరైనా యాక్సిడెంట్ చేశారేమని కూడా మేము అనుకున్నాము. ఇప్పుడు మాధురియే స్వయంగా తను ఆత్మహత్య చేసుకోవాలని చెప్పడంతో ఈ 2 కుట్ర కోణాలు ఏమీ లేవు, తను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందని భావించామని చెప్తున్నారు. అయితే మాధురి విషయానికి వచ్చేసరికి కొంత అగ్రెసివ్ గా ఉంటది. ఏదైనా ఎవరైనా మాట అంటే ఆ మాటకి ఎదురు తిరిగి సమాధానం చెప్పే ఒక ఇన్స్పిరేషన్ తో ఉంటది. అలాంటి వ్యక్తి ఈ రోజు ఎన్ని అవమానాలు పడుతున్నాను కాబట్టి ఇంకా నేను బతికే పరిస్థితి లేదు, నేను చనిపోవాలని పరిస్థితి అయితే వచ్చి ఉండొచ్చని మాత్రం సన్నిహితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బ్రాహ్మణి, మాధురికి ట్రీట్మెంట్ జరుగుతుందా? ట్రీట్మెంట్ హాస్పిటల్ సంబంధించి అయితే మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఏదంటే దానికి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడానికి డాక్టర్స్ సంబంధించిన హాస్పిటల్ నర్సులు గట్రా రావడం జరిగింది. ఆవిడ నిరాకరిస్తుంది, నాకేమి ట్రీట్మెంట్ చేయొద్దు, మీరు చేసినా సరే నేను మళ్ళా చనిపోతాను అని చెప్పడం అయితే స్పష్టంగా జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ కి అయితే మాధురి సహకరించట్లేదు. ఇంకా ఏమైనా కాల్ ఫ్రాక్చర్ అయిందా, చెయ్యి ఫ్రాక్చర్ అయిందా, ఇంకేమైనా ఇంజురీస్ ఉన్నావే అవన్నీ మనం స్కానింగ్ లో తెలిసిన పరిస్థితి ఉంది కాబట్టి ఇనిషియల్ గా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా ఆవిడ సహకరించట్లేదు. మరి ఇప్పుడు పోలీసులు అయితే చేరుకున్నారు హాస్పిటల్ దగ్గరికి. మరి పోలీస్ సమక్షంలో ఆవిడకి ఏమైనా చికిత్స అందిస్తారా, ఫర్దర్ గా మాధురిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారు, మాధురిపై కేసు ఏమైనా నమోదు చేస్తున్న విషయాలు మాత్రం బయటపడవలసి ఉంది. బ్రాహ్మణి, రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. సరే నేనే రాలేదు, హైవే మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అంతే. అంతకు మించి నేను ఎక్కడ స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకుని నాకు ఎవరు యాక్సిడెంట్ చేయలేదు, నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను. గత 3 రోజులుగా నా మీద సూసైడ్ వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్కి, నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను నేను చేసిన ఎలిగేషన్స్ వల్ల. నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడు వాణి
వాడి అవుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే చట్టపరమైన చర్యల మీద వాడి మీద తీసుకోవాలని మీ అందరికి కోరుకుంటున్నాను. సరే నేనే రాలేదు, హైవే మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అంతే. అంతకు మించి నేను ఎక్కడ స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకుని నేను ఎవరు యాక్సిడెంట్ చేయలేదు. నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను. గత 3 రోజులుగా నా మీద సూసైడ్ వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్కి నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకున్నాను. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాస లక్ష్మీపురంలో దివ్యల మాధురికి కారు ప్రమాదం జరిగింది. మాధురి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. లక్ష్మీపురం టోల్ ప్లాజా దగ్గర ఆగి ఉన్న కారును మాధురి కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో మాధురి తలకు గాయాలవటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రమాదం కాదని, తానే ఆగి ఉన్న కారును ఢీకొట్టానని, తనకు వైద్యులు చికిత్స అందించవద్దని మాధురి వైద్యుల్ని కోరారు. హైవే మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అంతే. అంతకు మించి నేను ఎక్కడ స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకుని నేను ఎవరు యాక్సిడెంట్ చేయలేదు. నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను. గత 3 రోజులుగా నా మీద సూసైడ్ వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్కి నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను నేను చేసిన ఎలిగేషన్స్ వల్ల. నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడు వాడి అవుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే చట్టపరమైన చర్యల మీద వాడి మీద తీసుకోవాలని మీ అందరికి కోరుకుంటున్నాను. సరే నేనే రాలేదు, హైవే మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అంతే. అంతకు మించి నేను ఎక్కడ స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకుని నేను ఎవరు యాక్సిడెంట్ చేయలేదు. నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను. గత 3 రోజులుగా నా మీద సూసైడ్ వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్కి నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను నేను చేసిన ఎలిగేషన్స్ వల్ల. నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాస లక్ష్మీపురంలో దివ్యల మాధురికి కారు ప్రమాదం జరిగింది. మాధురి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. లక్ష్మీపురం టోల్ ప్లాజా దగ్గర ఆగి ఉన్న కారును మాధురి కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో మాధురి తలకు గాయాలవటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రమాదం కాదని, తానే ఆగి ఉన్న కారును ఢీకొట్టానని, తనకు వైద్యులు చికిత్స అందించవద్దని మాధురి వైద్యుల్ని కోరారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి. కిరణ్మయ్య, నాటకీయ పరిణామాలు అంటే ఈ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన ఈ కేసులో నాటకీయ పరిణామాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఉదయం మాధురి ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయినంటూ వార్తలు వచ్చాయి. కానీ కొద్దిసేపటికి తన హాస్పిటల్ తరలించిన వెంటనే తనకి తానే ఇది యాక్సిడెంట్ కాదు, నా ఆత్మహత్య ప్రయత్నం అని చెప్పి తను చెప్పడము మన సంచలనాన్ని అయితే సృష్టిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం గత 3-4 రోజుల నుంచి ఈ ఇష్యూలో ఓవైపు దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన భార్య, పిల్లలు, ఇవాళ వాళ్ళ మామగారైన ఆ వ్యక్తి కూడా ఇవాళ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం చూస్తున్నాం. అదే సందర్భంలో నిన్న మాధురి మన డిఆర్కేతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా నేను కూడా మరి టెక్కలికి వెళ్తాను, ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటి నిర్మాణంలో నా వంతుగా నేను కూడా కొద్దిగా డబ్బులు పెట్టాను కాబట్టి అందులో నాకు కూడా భాగం ఉంది, వెళ్ళి నా ఇంట్లో నేను ఉంటాను అనే టైప్ లో తను మాట్లాడడం అనేది మనం చూసాం. ఇవాళ అలా బయలుదేరిన సందర్భంలోనే ఈ యాక్సిడెంట్ జరగడం, అది యాక్సిడెంట్ కాదు సూసైడ్ అటెంప్ట్ అని తెలిసిన తర్వాత తను చాలా క్లియర్ గా కొన్ని పాయింట్స్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం మొదటిది, ఈ ఇష్యూలో నన్ను లాగారు, ఆ తర్వాత నా పిల్లలను లాగారు. ఈ నన్ను నా పిల్లల్ని లాగిన క్రమంలో నా మీద ట్రోల్స్ సోషల్ మీడియాలో భయంకరంగా స్టార్ట్ అయిన తర్వాత కూడా నేను దాన్ని ఓర్చుకున్నాను. కానీ ఎప్పుడైతే నా పిల్లల్ని ఇష్యూలోకి లాగడం కానివ్వండి, వాళ్ళపైన ట్రోల్స్ చేసిన సందర్భంలో నాకైతే నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను, అందుకే సూసైడ్ అటెంప్ట్ చేశాను. నాకు ఎటువంటి పరిస్థితుల్లో నాకు ఎలాంటి
చికిత్స అందించవద్దండి, నన్ను చచ్చిపోయేంత నా చావు నాకు వదిలేయండి అనే టైప్ లోనే తను మాట్లాడుతున్నా. అంతేకాదు మన విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎవరైతే చికిత్స అందించడానికి వచ్చిన డాక్టర్లు కానివ్వండి, నర్సులను కానీ తను వారించడము, నాకు ఎలాంటి ట్రీట్మెంట్ అందించవద్దని తను చెప్పడం కూడా మనము చూస్తున్నాం. అయితే అందులో వాళ్ళు జస్ట్ చెకప్ మాత్రమే ట్రీట్మెంట్ కాదని చెప్పినా సరే దానికి కూడా తను ససేమిరా అంటున్న విజువల్స్ కూడా మనము మన స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రం ఇక్కడ మాధురి మన లైవ్ లో కూడా మనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన సందర్భంలో కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఇంతకుముందు కూడా ఇదే తరహాలో ఒక ఇష్యూ చేస్తున్న తను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. తను ఉన్న ఒక హోటల్లో ఒక యాప్ వెళ్ళి తను ఫ్యాన్ కు ఊరేసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు నేను తనను రక్షించి ఆ తర్వాత మీకు నేను అండగా ఉంటాను అంటూ ఇచ్చిన భరోసా కారణంగానే ఆమె బతుకుంది అన్న విషయాన్ని దువ్వాడ శ్రీనివాస్ చెప్పాడు. అదే విషయాన్ని మన దగ్గర మనతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినప్పుడు మాధురి కూడా చెప్పింది ఏంటంటే, గతంలో ఇదే తరహా ఆరోపణలు వచ్చినప్పుడు నా కుటుంబం నుంచి నన్ను వేరు చేసి నా పిల్లల్ని అనాథలు చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు నేను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. అప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే భరోసా ఇచ్చారో దానికి కారణంగా నేను ఇప్పటిదాకా బతుకున్నాను. ఆయన భరోసాతో నేను ముందుకు వెళ్తున్నాను, అందుకే కలిసి జీవిస్తున్నాను అనే విషయాన్ని కూడా తను చెప్పిన విషయం మనకందరికీ గుర్తుంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాత్రం తను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత ఆమె జస్ట్ ఒక కార్ లో వెళ్తూ స్పీడ్ గా వెళ్లి ముందుగా ఉన్న కార్ ని ఢీ కొట్టింది కాబట్టి తనకి ప్రస్తుతానికి గాయాలయ్యాయి. దానికి చిన్నపాటి చికిత్స సరిపోతుంది. కానీ ఆమెకి జరిగిన ఆమెకి జరిగిన ప్రమాదం కన్నా ఆమె ఉద్దేశం అన్నది ఇక్కడ అందరినీ భయపెడుతుంది. ఎందుకంటే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో గతంలో ఒకసారి చేసుకుంది, ఇప్పుడు రెండోసారి ఆ ప్రయత్నం జరిగిన నేపథ్యంలో తను ఖచ్చితంగా ఈ ఇష్యూని మరింత అంటే ఎక్కువ ఫ్లేరప్ చేసిందనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ మొత్తం ఇష్యూని చూస్తుంటే మాత్రం మొదటగా అది దువ్వాడ శ్రీనివాస్ అలాగే తన భార్య పిల్లలకు సంబంధించిన ఇష్యూ. బట్ అందులోకి కీలకంగా మారిన విషయం మాత్రం మాధురితో తనకున్న సాన్నిహిత్యం సంబంధము. అంతేకాకుండా అంతకు ముందు అంటే తను దువ్వాడ శ్రీనివాస్ గత 30 సంవత్సరాల నుంచి తనతో తన భార్యతో ఇబ్బందులు ఉన్నా సరే తను అలానే నెట్టుకొని వచ్చాను, అలాగే నేను అడ్జస్ట్ అవుతూ వచ్చాను. కానీ బట్ 2 సంవత్సరాల నుంచి నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను. అప్పటి నుంచి నేను మాధురికి దగ్గరయ్యాను, మాధురితో పాటు ఉంటున్నాను చెప్పే ప్రయత్నంలో వాళ్ళిద్దరి మధ్య సంబంధించిన సంబంధానికి ఒక కన్క్లూజన్ అయితే ఇవ్వలేదు. కానీ మాధురి మాత్రం చాలా క్లియర్ గా చెప్పి తనతో ఉంటున్నాను నేను అన్నది. అదే సందర్భంలో దువ్వాడ శ్రీనివాస్ అయితే నేను వాణికి విడాకులు ఇస్తున్నాను, విడాకులు ఇచ్చేసిన తర్వాత ఫర్దర్ గా నెక్స్ట్ ఏంటి స్టెప్ అని ఆలోచించుకుంటా అనే విధంగా కూడా తను చెప్పే ప్రయత్నం చేసినది మనం చూసాం. ఇప్పుడు మాత్రం తను ఆత్మహత్య ప్రయత్నం చేయడం ద్వారా అంటే ఇప్పుడు 2 విషయాల్లో, ఒకటి తను ఏదైతే గెయిన్ చేసుకుంటున్న సింపతి ఒకవైపు అయితే మరోవైపు దీని మీద క్రిమినల్ కేసెస్ కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆత్మహత్య అన్నది పాపమే కాదు, భారత శిక్షా స్ఫూర్తిలో అది నేరం కూడా. దానికి తోడు తను ప్రయాణిస్తున్న వెహికల్ ని ఇంకొక కారు గుద్దడంతో అక్కడ ర్యాష్ డ్రైవింగ్ కానివ్వండి, లేకపోతే అక్కడ అప్రమత్తం లేకుండా డ్రైవింగ్ చేసినప్పుడు దాని మీద కూడా ఒక కేసు అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ ఇష్యూ ఎప్పటికప్పుడు కొత్త టర్న్స్ తీసుకుంటుంది. మొదటగా దువ్వాడ శ్రీనివాస్ తన భార్య పిల్లల నుంచి అది కాస్త ఇప్పుడు దువ్వాడ వాణి వాళ్ళ పుట్టింటికి సంబంధించి, ఎందుకంటే దువ్వాడ వాడికి సంబంధించిన వాళ్ళ సిస్టర్ కూడా ఈ ఇష్యూలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ ఉదయం నుంచి అయితే వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి అక్కడ నిరసనలో కూర్చున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకోవైపు మాధురికి సంబంధించి చూస్తే మాత్రం మాధురి మొదటి నుంచి తను చాలా గట్టిగా వాదిస్తూ వస్తుంది. తనతో నాకున్నది ఒక ఫిలాసఫర్, ఒక గైడ్ లాగా మాత్రమే దువ్వాడ శ్రీనివాస్ నేను చూశాను. తనని వాళ్ళ ఫ్యామిలీ పట్టించుకున్నప్పుడు నేను తనకి భోజనం చేసి సపర్యలు చేసే వ్యక్తిగా నన్ను చూడండి అని చెప్పారు. కొన్ని సందర్భాల్లో తనకు నేను అన్ని రకాలుగా అండగా ఉన్నానన్న విషయం కూడా చెప్పే ప్రయత్నం చేసింది. సో మాధురి విషయంలో చూస్తే మాత్రం తను డిఫరెంట్ వర్షన్స్ వినిపించిన తన మీద చేసిన ఆరోపణలు కానివ్వండి, తన పిల్లలు ఇందులోకి లాగే క్రమంలో నేను దువ్వాడ వాణి చేసిన కొన్ని వ్యాఖ్యలు, వాళ్ళకి DNA టెస్ట్ చేయించాలి, అసలైన తండ్రి ఎవరో ఇక్కడ ఖచ్చితంగా చెప్పాల్సిందే అనే విధంగా మాట్లాడటంతో పాటు తను రెగ్యులర్ గా ఒక డాన్స్ టీచర్ కాబట్టి తన టిక్ టాక్ లో కానీ లేకపోతే ఇతరత్ర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తను చేసిన రీల్స్ అన్నింటినీ ఇప్పుడు వైరల్ చేసి తద్వారా తన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అన్నది తను చేసిన మరో ఆరోపణ. ఈ విషయాలతో పాటు ముఖ్యంగా వాళ్ళ పిల్లలకి సంబంధించిన డిస్కషన్ లో కంపల్సరీ పిల్లలకు DNA టెస్ట్ చేయించాలని మాట్లాడిన వ్యవహారం కానివ్వండి, అంతేకాకుండా తన క్యారెక్టర్ ని మరింత బ్యాడ్ గా చెప్పే ప్రయత్నము, తనకి చాలా మందితో సంబంధాలు ఉన్నాయనే విధంగా చెప్పే ప్రయత్నం చేసిన వాణి వ్యాఖ్యలకి తను ఎక్కువగా హర్ట్ అయినట్టుగా చెప్తోంది. తన పిల్లలకు సంబంధించిన డిస్కషన్ ని నేను తీసుకోలేకపోతున్నాను, అందుకే నేను ఆత్మహత్య ప్రయత్నం చేశాను. ఇప్పుడు నన్ను నన్ను చనిపోనివ్వండి, నాకు ఎలాంటి చికిత్స అందించొద్దంటూ ఈ నాటకీయ పరిణామాలకి తను ఒక పీక్స్ కి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. మాధవి చిదంబరెడ్డి, అలాగే చెప్పండి, నేను ఇప్పుడు బ్రతికినా ఏ రకంగా అయినా చనిపోవచ్చు, ఒకవేళ చనిపోతే కనుక వారినే కారణం, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోండి అనేసి చెప్తుంది. ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అంటే ఇప్పుడు తను ఆత్మహత్య ప్రయత్నం చేసే క్రమంలో అంటే ఒకటి
అంటే మన భారత శిక్షా స్మృతిలో మాత్రం అంటే ఆత్మహత్య అనేది నేరం కాబట్టి దానికి సంబంధించిన కేసు పెట్టి కంపల్సరీ అవుతాయి. కానీ అదే సందర్భంలో తనకి అదే హ్యూమన్ గా ఖచ్చితంగా తనకి రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ తనతో పాటు పిల్లలకు ఉన్నాయి. చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ యాక్ట్ లో కొన్ని ఉన్నాయి. దాని ప్రకారం పిల్లల్ని ఎలాంటి గొడవల్లో లాగకూడదు అన్నది కూడా మన మన శిక్షణ మన చట్టం చెప్తుంది. ఆ చట్టం ప్రకారము వాణి ఏదైతే వ్యాఖ్యలు చేస్తుందో ఆ వ్యాఖ్యలు అన్నవి కొద్ది దుమారంతో పాటు ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ కి కూడా తన కేంద్ర బిందువుగా మారిందని మనం చెప్పొచ్చు. కానీ సూసైడ్ చేసుకునే క్రమంలో దానికి ఒక వ్యక్తికి సంబంధించిన వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ వేధింపులు కారణం అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాణి మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటికే మనం చూస్తున్నాము గత 3 రోజుల నుంచి జరుగుతున్న వాటిలో ఓవైపు దువ్వాడ శ్రీనివాసు కేసులు పెడుతున్నారు, అలాగే వాణి వాళ్ళకి కేసులు పెడుతున్నారు. ఇప్పటికే దువ్వాడ వాణి మీద కొన్ని కేసులు కూడా బుక్ అయిన నేపథ్యంలో ఇది మరొక కేసు అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. వేధింపులు అనే దానికి సంబంధించి అంతేకాకుండా ఈ వేధింపులన్నింటినీ వేధింపులు కానీ లేకపోతే వ్యాఖ్యలు కానీ డైరెక్ట్ మీడియా ముఖంగా చేస్తున్నారు కాబట్టి దానికి ఒక సాక్ష్యం కూడా కనిపిస్తుంది. సో పోలీసులు ఒకవేళ దాన్ని ఎలా చూస్తారో మీరు పక్కన పెడితే ఖచ్చితంగా పోలీసులు దీనిపైన ఇంకొక కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడైతే పిల్లల మీద సంబంధించి తను కానీ ఒకవేళ చైల్డ్ రైట్స్ కి సంబంధించిన ఒకవేళ కేసు పెట్టాలనే ప్రయత్నం చేస్తే మాత్రం ఆ కేసెస్ కూడా ఇక్కడ అట్రాక్ట్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ చిదంబరం రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. హైవే మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అంతే. అంతకు మించి నేను ఎక్కడ స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకుని నాకు ఎవరు యాక్సిడెంట్ చేయలేదు. నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను. గత 3 రోజులుగా నా మీద సూసైడ్ వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్కి, నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను నేను చేసిన ఎలిగేషన్స్ వల్ల. నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడు వాణి అవుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే చట్టబరి చర్యలు దువ్వాడు వాణి మీద తీసుకోవాలని నేను అందరికీ